ఎంతమంది సంతోషిస్తున్నారు బిడ్డ? ఈరోజు సంతోషిస్తున్నారు అనేగా దేవుడి మంది జీవించింది కదా. దేని సంతోషం? ఆయన ఆలయంలో సంగముగా ఈ విధంగా చేరుకుని విశ్రాంతి దినాన్ని పాటించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనం సంతోషించేవారిగా దేవుడి సన్నిధిలో ఉన్నాం. దేవుడి మహిమ కలుగును గాక. విశ్రాంతి దినాన్ని పాటించడం అంటే ఆజ్ఞను పాటించడమే కదా. ఆజ్ఞను పాటించేవారంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు కదా. కొన్ని విషయాన్ని దేవుడి కృపలో ఈ సమయంలో దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడమ్మా? హల్లెలూయా చెప్పాలి. యేసు ప్రభువు వారు సృష్టికర్త అయిన దేవుడు తన మహిమను విడిచిపెట్టి ఆయన చేతిలో సృష్టించబడిన మన కొరకు, ఆయన ఆలోచనలో వచ్చిన మన కొరకు ఎందుకు ఆయన ఈ లోకంలో రావాల్సి వచ్చింది? కొన్ని క్లారిటీగా ఉండాలి. కొన్ని విషయాలు కదా, కొన్ని విషయాలు మనం క్లారిటీ తెలుసుకోవాలి. చాలా మంది యేసుప్రభు దేవుడని నమ్ముతారు, ఆయన సృష్టికర్తని నమ్ముతారు, అన్ని విషయాల్లో ఆయనకి ఘనతను కలుగజేస్తారు. కానీ అసలైనది సరైనది కొంతమందికి అర్థం కాదు. అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఎందుకు వచ్చాడమ్మా? నశించిపోతున్న వారిని ఎదిగి రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. ఆమె కదా, నశించిపోతున్న వారిని ఎదిగి రక్షించడానికి వచ్చింది కదా. ఎలా రక్షించబడతాం మనం? నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించుకోవడానికి వచ్చాడు ఆయన. మనల్ని వెతికాడు లేదా? వెతికి ఏం చేశాడు? మనకి ఏం చెప్పాడు? వెతికి ఆయన మనకి తెలియవలసింది ఏంటి? మనం రక్షించబడాలంటే మనం చేయాల్సిన దాన్ని మనకి ఏ విధంగా చెప్పాడు దేవుడు? మనం రక్షించబడాలని దేవుడు చెప్పాడు. ఎలా రక్షించబడతాం మనం కదా? ఎక్కడికి ఎంత రక్షించబడతాం? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా దొడ్డిలోనికి అవి వస్తాయి కదా. ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఎవరు దొడ్డిలో ఉండాలి? యేసు ప్రభు దొడ్డిలో మనం ఉండాలి, అంతే కదా. ఆయన కంచెలో మనం ఉండాలి. దేవుడు మేము కలుగును గాక కదా. మనం నాశనం అయిపోతున్నాం. ఎలా నాశనం అయిపోతున్నాం అంటే తప్పిపోయేది నాశనం అయిపోతున్నాం. అంటే వెళ్ళాల్సిన దారిలో వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళాల్సిన రీతిలో వెళ్ళిన పరిస్థితిలో చేరుకోవాల్సిన ఆ స్థానాన్ని, ఆ ప్రాంతాన్ని చేరుకోలేని దాన్ని బట్టి నశించిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడంటే బిడ్డ, ఈ మార్గము కాదు, ఈ పరిస్థితులు కాదు, నువ్వు ఈ మార్గంలో నువ్వు కొనసాగితే చక్కగా నేను చేరాల్సిన చోటికి మార్గం నేను చేరుస్తుందని చెప్పాడు కదా. ఎక్కడికి వెళ్తే రక్షించబడతావు అనేది పాయింట్ ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలో రక్షించబడాలంటే పరలోకంలోకి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి రక్షించబడాలి? మనం దేవుడి సన్నిధికి వెళ్తే రక్షించబడతాం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాన్ని గమనించాలి. త్రోవ తెలియని స్థితిలో నశించిపోతున్న మనల్ని దేవుడు ప్రేమించి వెలిగి రక్షించుకుని సరైన త్రోవలో మనల్ని స్థిరపరిచి ఇదే త్రోవలో నువ్వు నడిచినట్లయితే నువ్వు గమ్యస్థానానికి, ఆ ప్రాంతానికి, ఆ ఊరికి, ఆ దేశానికి నువ్వు చేరుకుని రక్షించబడతావు బిడ్డ అని మనం తెలియవచ్చాడు దేవుడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలి? సరైన త్రోవలో వెళ్ళేవారిగా ఉండాలి, సరైన ప్రాంతానికి చేరుకునేవారిగా, దేవుడు ఏర్పాటు చేసిన ఆ సన్నిధికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, ఆ రాజ్యానికి చేరుకునేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. గతవద్దు బిడ్డ, మనం రక్షించబడాలి, మన ఆత్మ రక్షించుకోవాలి, మన ఆత్మ నాశనం కావద్దు, మన ఆత్మ నరకానికి పోవద్దు, మన ఆత్మ రక్షించబడాలి, పరలోకంలో పరిశుద్ధుల మధ్య చేరుకోవాలి, ఆ నిత్యత్వంలో చేరుకోవాలి, దేవుడి సన్నిధిలో చేరుకున్న ముఖ దర్శనం పొందుకోవాలి అని అనుకుంటే నువ్వు ఎలా నడవాలి? సరైన త్రోవలో నడుస్తూ సరైన ప్రాంతానికి చేరుకునే వారిగా. అదే విషయాన్ని గడిచిన కాలంలో దేవుడు గుర్తు చేయడం జరిగింది. చాలా మందికి చాలా అన్నింటిలో
అన్ని విషయాల మీద క్లారిటీ ఉంది, చాలా విషయాలు క్లారిటీ చాలా మందికి. కానీ విశ్వాసం మీద క్లారిటీ రావట్లేదు. చాలా మందికి అన్ని విషయాల మీద క్లారిటీ ఉంది, కానీ విశ్వాసంలో క్లారిటీ రావట్లేదు అంటున్నాడు దేవుడు. భక్తిలో సరిగే స్థాయిలో అవగాహన రావట్లేదు అంటున్నాడు దేవుడు కదా. మనందరికీ చాలా విషయాలు క్లారిటీ ఉంది. మనం ఏం తినాలో కూడా మనకు చాలా తెలుసు కదా. మనం ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో మనకు తెలుసు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధంగా ప్రయాణం చేస్తే క్షేమకరమైన ప్రయాణాలు కొనసాగుతో మనకి తెలుసు. అదే కాలానికి తగిన వస్త్రాలు ఏమి ధరించుకోవాలో మనకు క్లారిటీ ఉంది కదా. ఎండాకాలం వస్తే ఏ వస్త్రాలు ధరించుకుంటాం? మంచి కాటన్ వస్త్రాలు అంతే కదా, ఆలాంటి వస్త్రాలు ధరించుకుంటాం. చలికాలం వస్తాయి, దాని తగ్గ వస్త్రాలు ధరించుకుంటాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రతి దానిలో మనకు క్లారిటీ ఉంది. వస్త్రాలలో క్లారిటీ ఉంది, ఆహారంలో క్లారిటీ ఉంది, కుటుంబంలో కూడా నీకు క్లారిటీ ఉంది, పెళ్లి చేసుకోవడంలో క్లారిటీ ఉంది, పిల్లల విషయాల్లో క్లారిటీ ఉంది, పిల్లల చదువుల గురించి కూడా నీకు ఆలోచన కలిగి ఉన్నాం. ఎలా చదివించాలి, ఏ స్కూల్లో వేయాలి, వారి భవిష్యత్తు ఎంత నీకు ఆలోచన ఉంది. అలాగే నీ ఆరోగ్యం గురించి నీకు ఆలోచన ఉంది. అలాగే వ్యాపారం చేసినప్పుడు కూడా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన నీకు ఉంది, ఏ పని చేస్తే బాగుంటుందన్న ఆలోచన నీకు ఉంది. అలాగే పొల పనులు చేసినప్పుడు ఏ విత్తనం వేస్తే బాగుంటుందన్న ఆలోచన నీకు ఉంది. ఎప్పుడు కలుపు తీయాలో నీకు తెలుసు, ఎప్పుడు నీరు పెట్టాలో నీకు తెలుసు, ఏ సమయంలో ఏ మందు కొట్టాలో కూడా నీకు ఎన్ని మనకు తెలుసు. అలేలుయా. కానీ ఇన్ని విషయాల మీద అవగాహన ఉండి కొనసాగుతున్న మనము విశ్వాసంలో ఏమాత్రం అవగాహన ఉందన్నది పాయింట్. విశ్వాసంలో మనకి ఏ అవగాహన ఉంది, ఎలా క్లారిటీగా మనం ఉన్నాం అన్నది ఈరోజు దేవుడు కృషి చేస్తాడు. అలేలుయా. దేవుడు మేము కలుగును కాక కాదు. ఇప్పుడు అప్పుడు మాట్లాడుకునే విషయాలన్నీ ఎంత అవగాహన ఉంది, ఎంత క్లారిటీగా ఉన్నా ఇవేవి కూడా నీ ఆత్మకు ఏమాత్రం సహకారాన్ని అందించలే. నీ జీవితం, నీ శరీరానుసారంగా ఉండే ఈ జీవితంలో నీకు మాత్రమే కొంతకాలం ఉపయోగపడే పరిస్థితి ఉంది. కుటుంబం నీ ఆత్మకి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. అలేలుయా. మన ఆత్మకు ఉపయోగపడేది ఏదైనా ఉందంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసమే నీకు నీ ఆత్మకు ఉపయోగపడేది అని దేవుడు అంటున్నాడు. కనుక ఇక్కడ దేవుడు చెబుతున్నది ఏంటంటే విశ్వాసంలో నువ్వు క్లారిటీగా అవగాహన కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు కలుగుగాక. విశ్వాసంలో అవగాహన క్లారిటీ కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. భక్తిలో అవగాహన కలిగి ఉండాలి, భక్తిలో క్లారిటీగా ఉంటూ నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు గారు రాసిన రెండో పత్రికలో పేతురు గారు రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనం చూడండి బిడ్డ. కొన్ని విషయాలు దాని గురించి మాట్లాడుకుందాం. మీరు జాగ్రత్త పడండి, దేవుని దృష్టికి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్వర్గం నుంచి సంపాదించిన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించిన విశ్వాసాలు కలిగి కొనసాగుతున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకుంటున్నారన్నారు. ఆయన నమ్ముతున్నాడు. వీటి కొరకు మీరు కనిపెడుతూ ఏటి కొరకు కనిపెడుతున్నాం? మన విశ్వాసంలో దేని కొరకు కనిపెట్టుకొని చూపిస్తున్నాం అన్నది ఇక్కడ పాయింట్ లేదు కదా. ఇక్కడ పాయింట్ వీటి కొరకు కొన్ని వాటిని కొరకు చెప్తున్నాను. వీటి కొరకు కనిపెడుతున్నారు అని జాగ్రత్తగా ఉండండి. వీటి కొరకు కనిపెడుతున్నారు కనుక మీరు ఎలా ఉన్నారంట, మీ జీవితం ఎలా ఉన్నారంట, మీరు శాంతం వహించిన వారి కంటే సహనం కలిగిన వారిగా ఉండండి. నేర్చుకోండి. మనం ఎలా ఉండాలి? సహనం కలిగిన వారిగా ఉండాలి. శాంత స్వభావం కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి. అంటే కోపము, ఆవేశము, ఆగ్రహం అనేవి
మనకేమాత్రం పడనే పడదు. కోపము, ఆవేశము, ఆగ్రహం అనేది నీ విశ్వాసంలో అది నీకేమాత్రం ఉపయోగపడనివి. వీటి కొరకు కనిపెడుతున్నా అంటున్నాడు దేవుడు. ఎందుకు కొరకు కనిపెట్టుకుంటున్నాం మనం? ఆ 13వ వచనం చూడండి, అక్కడ చెబుతున్న దేవుడు వీటి కొరకు కనిపెట్టుకుంటున్నామా? దేవుడు వీటి కొరకే మనల్ని లోకంలోకి వచ్చి రక్షించాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి, అక్కడికి మనల్ని చేర్చడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చి మనల్ని ఆయన రక్షించాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. వీటి కొరకే, అంటే వాటిలోనికి చేర్చడానికే దేవుడు మనల్ని ప్రేమించి రక్షించాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే కొత్త జీవితం, కొత్త జీవితం, నూతన జీవితం, నిరంతరం నిలిచే జీవితం. ఆ జీవితంలోకి మనల్ని నడిపించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చి మన కొరకు ప్రాణమైన పెట్టడం జరిగింది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, రక్షణ పొందుకున్న వారు వీటి కొరకు కనిపెట్టుకొని కొనసాగాలి. ఏది కొరకు? కొత్త ఆకాశము, భూమి, ఆ కొత్త జీవితంలోకి ప్రవేశించే మనసు కలిగి కొనసాగే వారిగా ఉండాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. అర్థమవుతుంది బిడ్డ? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతున్నారా? అర్థం చేసుకోండి. వీటి కొరకే కనిపెట్టుకోవాలి. మనం అన్నింటి కొరకు కనిపెట్టుకుంటాం. అన్నింటికి వరకు క్లారిటీ ఉంది ఎందుకు మాట్లాడుకున్నట్టుగా. కానీ వీటిలో ప్రవేశించడానికి ఉపయోగపడే ఆయన విశ్వాసంలో ఏ విధంగా జీవిస్తున్నాం అన్నదాన్నే ఈరోజు దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కొత్త ఆకాశము, కొత్త భూమి అంటే ఆయన సన్నిధి, ఆ ప్రాంతంలోకి వెళ్ళాలంటే దానికి ఆధారమైంది ఏదైతే ఉండే ఒకటి ఆధారం ఏంటి? విశ్వాసమే. వేరే ఆధారం ఏ లేదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగుగా. దయచేసి అర్థం చేసుకోబెట్ట, మీరందరూ ధన్యులు. దేవుడు మీకు ఆ యొక్క స్థితిలోకి, ఆ యొక్క ప్రాంతంలోకి దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. అది మామూలు విషయం కాదు. ఆ నిత్యత్వం కలిగిన నిత్యత్వంలోకి, ఆ పరిశుద్ధుల మధ్యలోకి, ఆ మహాపట్టణంలోకి, పరమేశ్వరంలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని దేవుడు మనకు అప్పగించాడు. ఇదిగో బిడ్డ, రేపు నడుము, చక్కగా ఆ ప్రాంతంలోకి వస్తావు, ఆనందిస్తావు. దేవుడు మనకి చెప్పిన మాటలు మీరు గుర్తు చేసుకోండి దయచేసి. హల్లెలూయా. కనుక మనం ఎలా ఉన్నారంట? ఆ కొత్త జీవితంలోకి, ఆ నూతనత్వం, నవీనత్వం కలిగిన, ఆ నీతితో నిండిన ఆ యొక్క దేశంలోకి, ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి మనం ప్రవేశించాలంటే ఆయన దృష్టికి ఎలా ఉన్నారు? మనం నిష్కలంకులుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కలంకము లేని వారిగా ఉండాలి. కలంకము లేని వారిగా ఉండాలి. అదేవిధంగా నిందారహితులుగా ఆయన దృష్టికి దేవుడు చూస్తున్నాడు. దేవుడి కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అలా సంచరిస్తున్నప్పుడు, అలా చూస్తున్నప్పుడు ఆయన దృష్టి మన కనబడాలంట నిష్కలంకులుగా, కలంకము లేని వారిగా, మచ్చ లేని వారిగా, దాగు లేని వారిగా ఉండాలి. నింద లేని వారిగా ఉండాలి. సాధారణంగా వచ్చి పొద్దు నిలబడి నీ మీద నిందలు మోపే అవకాశం ఇవ్వని వ్యక్తిగానే ఉండాలి. మన మీద నింద వహిస్తారు. మనుషుల నిందలకు మీరు భయపడుతున్నారా? మీ వృత్తిని నిందేశ్వరుడు ఎవరు? మనకి సాధారణంగా నింద మోపుతాడు నీ మీద. యోగు మీద నింద మొక్కడలేదా? మొక్కడలేదా? అన్నీ చేస్తావు కనుక ఆయన అలా ఉన్నాడు. అన్ని తీసేస్తే అసలు ఎవడో దేవుడు అంటాడు అన్నట్టు మాట్లాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకుంటా. రేపటి రోజున దేవుడి సన్నిధిలో నిలబడినప్పుడు ఆ కొత్త ఆకాశము, ఆ భూమి, ఆ ప్రాంతంలో ప్రవేశించినప్పుడు
నీ ఎదుట దేవుడు నిలబడినప్పుడు నీ పక్కన సాతాను నిలబడి నీ మీద నిందలేసే మనస్సు అలాంటి జీవితం నీలో ఉండకుండా చూసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కదా పరలోకం వెళ్ళడం అంటే చిన్న విషయమా చెప్పండి? చిన్న విషయమా కాదు కదా, మామూలు విషయం అది. ఆ కొత్త ఆకాశము ఆ భూమిలోకి ఆ ప్రాంతంలోకి చెందడం చిన్న విషయమా కాదు కదా. ఎంత భాగ్యం వెళ్తాం, ఎంత ధన్యత వెళ్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, దేవుని దృష్టికి జాగ్రత్తగా ఉండండి. నింద లేకుండా మీరు జీవించండి, నింద రాకుండా చూసుకొని విశ్వాసంలో. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, నీ ప్రవర్తన అంతా చూస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండి విశ్వాసంలో జీవించడం నేర్చుకోబెట్టా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. కదా అక్కడ చూడండి, అక్కడ దేవుడి మహిమ కలుగును గాక. కదా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట 1 పేతురు 1:7 ఒక మాటను గుర్తు చేస్తాడు. మన విశ్వాసం ఎంత విలువైంది, విలువైన ఆ విశ్వాసం నిన్ను ఆ నిత్యత్వంలో నడిపిస్తుంది. కనుక విశ్వాసాన్ని కాపాడడం మనకు దేవుడు చేయవచ్చు. అన్ని విషయాల మీద నీకు క్లారిటీ ఉంది, కానీ అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం మీద క్లారిటీ ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అక్కడ ఒకటి ఏమి ఉంది, పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఇప్పుడు సాధారణంగా 24 క్యారెట్లు బంగారం అంటే అర్థమేంటి? పరిశుద్ధతకి గుర్తుంది. 24 క్యారెట్లు అంటే బంగారంలో రకాలు ఉంటాయి కదా, 24 క్యారెట్లు, 28 క్యారెట్లు, 18 క్యారెట్లు. అంటే అర్థమేంటి? ఆ క్వాలిటీస్ 24 క్యారెట్లు అంటే పరిశుద్ధమైన, దాంట్లో ఏమి కూడా ఉండదు, అసలు ఏమాత్రం వేరే ఉండదు, ప్యూర్ బంగారం, గోల్డ్. అలాంటి బంగారమే నశించిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అంతకంటే అమూల్యమైన విశ్వాసం, బంగారం కంటే విలువైన విశ్వాసం ఎన్నటికీ నాశనము. విలువైన బంగారం నశించిపోతుంది, కానీ విలువైన విశ్వాసం ఎన్నటికీ నాశనము కాదు. కనుక నాశనము కాని, నాశనము లేక ఆ విశ్వాసములో జీవించడానికి నీకు క్లారిటీ రావాలని దేవుడు చెబుతున్నాడు. మనకి ఎలా ఉండాలి? క్లారిటీ రావాలి. మన విశ్వాసంలో ఎప్పుడు ఎలా ఉండాలండి? లక్ష్యం ఉండకూడదు. మన విశ్వాసంలో స్వచ్ఛమైన విశ్వాసం ఉండాలి. ఎలా ఉండాలమ్మా? స్వచ్ఛంగా ఉండాలి. ఎక్కడ నీలో కలంకం అనేది కనబడకూడదు. విశ్వాసంలో ఏ రూపంలో, ఏ రూపేణ, ఏ స్థితిలో, ఏ ఏరియాలో కూడా నీ విశ్వాసంలో కలంకం అనేది కనపడకూడదు. భార్యగా, భర్తగా, కుమారుడిగా, తండ్రిగా, తల్లిగా, అత్తగా, కోడలుగా, స్నేహితుడిగా, ఇరుగు పొరుగు వారిగా, ఉద్యోగస్తుడిగా, వ్యాపారం చేసేవాడిగా, ఏ విషయాలలో కూడా నీ విశ్వాసంలో కలంకం అనేది ఉండనే అర్థం చేసుకుని బిడ్డ, మీరు మోసపోవద్దు, మీరు మోసపోవద్దు. మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు, భ్రమలు కలగజేస్తాడు, కోరికలు కలగజేస్తాడు, ఆశలు కలగజేస్తాడు, ఆఖరికి నీ గమ్యస్థానాన్ని మర్చిపోయేవాడిగా చేస్తాడు. సాధారణంగా చిన్న ఉపమానంలో చిన్నగా అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోవాలంటే, బాగా తాగినవాడు తన ఇంటిని గుర్తుపెట్టుకుంటాడా? చెప్పాలి, గుర్తుపెట్టుకుంటాడా? బాగా తాగిన గుర్తుపెట్టుకుంటాడా? అదే కదా. బాగా మద్యము సేవించిన వ్యక్తి ఏమైపోతాడు? బుద్ధిని కోల్పోయి వెళ్ళాల్సిన ఇంటికి వెళ్ళకుండా వెళ్ళకూడదు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఎన్నో మనం చూసాం. లేదు, అందుకే దేవుడు అన్నమాట, అలాగా బుద్ధిహీనులుగా ఉండకుండా వెళ్ళాల్సిన త్రావలో వెళుతూ చేరాల్సిన ఇంటికి చేరుకునే విధముగా నీ విశ్వాసం ఉండాలని దేవుడు చేస్తాడు.
అందుకొరకే దేవుడి ఒక్క రోజు స్నానం పెట్టాడు. బిడ్డ దారి తెలియదు, ఏ దిక్కు మనకు లేదు, ఏ ఆధారం మనకు లేదు, మనం ప్రేమించిన వారు లేరు, మనల్ని కోరుకున్న వారు లేరు. అలాంటి పరిస్థితుల్లో నశించిపోతున్న మనల్ని ఆయన ప్రేమించి కోరుకున్నాడు కదా. కోరికలు ప్రాణం పెట్టి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని సరైన క్రమంలోకి నడిపించి సరైన మార్గంలో మనం నడిపిస్తూ ఈ దారిని నువ్వు విడిచిపెట్టకు, ఇదే దారిలో చక్కగా నువ్వు నడవమని చెప్పాడు. ఇప్పుడు ఆ కొత్త ఆకాశము కొత్త భూములు వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్తే వెళ్ళగలుగుతాం మనం? చెప్పండి, ఏ దారిలో వెళ్తే వెళ్ళగలుగుతాం? ఏ విశ్వాసం అయితే దేవుడిని కలగజేశాడో ఆ విశ్వాసం యొక్క ఆలోచనలో కొనసాగితే చక్కగా ఒకటికి కదా. మనకు తెలుసు కదా బిడ్డ, ఇప్పుడు మంచి విశ్వాసం కలిగిన వాడు ఆలోచనలు వేరుగా ఉంటాయి, విశ్వాసం లేని వాడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. హల్లెలూయా. మోసపోకుండా మనకి ఏ తక్కువ చేయడు దేవుడు. ఎవరు తక్కువ చేస్తారా? ఏ తక్కువ చేయడు. మనకి ఏది ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ రకంగా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అన్ని ఆయన సమయానుకూలంగా మనకి ఇస్తూ అయినా నడిపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి విషయాలను గమనించండి బిడ్డ. కానీ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో క్లారిటీ ఉన్నాయి, కానీ అన్ని విషయాల్లో ఉన్న క్లారిటీ ఆ కొత్త ఆకాశము ఆ భూమిలోనికి ఏమాత్రం ప్రవేశించడానికి పడవు. ఆ కొత్త భూమి ఆకాశంలో ప్రవేశించాలంటే కనుక నువ్వు దేవుడిచ్చిన కలగజేసిన విశ్వాసంలో క్లారిటీగా ఉండడం నేర్చుకోవాలని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. చాలా స్వచ్ఛంగా ఎలా ఉండాలి? దానికి ప్యూరిటీ ఏమంటుంది దానికి? అంతేగా మన విశ్వాసం అంత స్వచ్ఛ అంటారు కదా, స్ఫటిక అంటారు కదా, స్వచ్ఛంగా అంటారు కదా. అంటే ఈ పక్కన చూస్తే ఆ పక్కకి కనపడుతుంది, వాటర్ ప్యూరిఫై చేస్తుంది కదా స్ఫటిక. హల్లెలూయా. అంత స్వచ్ఛమైన విశ్వాసం మనం ఉండాలి బిడ్డ. మన విశ్వాసంలో ఎక్కడ బలహీనపడకూడదు, మోసపోవద్దు బిడ్డ. జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏమంటాడు? జాగ్రత్త అంటున్నాడు దేవుడు కదా. అక్కడ చూడండి 14వ వచనంలో దేవుడి దృష్టికి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దృష్టికి నువ్వు జాగ్రత్తగా ఉండే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఆ 12వ వచనం చూడండి, ఆ 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇవన్నీ 11 చూస్తే ఇవన్నీ ఇంట్లో లయమైపోవును కనుక ఆకాశంలో కదులుకొని లయమైపోతాయి, పంచభూతములు మహావేగంగా కరిగిపోతాయి. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టించు దాని ఆశతో ఆపేక్షించు ఉన్న మీరు ఎలా ఉన్నారంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో, అక్కడ అర్థం చేసుకుంటారు ఏమంటే ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. మామూలు జాగ్రత్త కాదు, ఎలాంటి జాగ్రత్త? ఎంతో. అర్థమైందా? ప్రతి పదము ప్రతి ఏమంటారు ప్రతిని కూడా దేవుని యొక్క లోతైన మాటలకి తెలియపరుస్తారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంలో. ఏదో అలా నడిపేద్దామంటే నడవలేవు, నువ్వు నిలబడ్డా కొట్టిపోతావు కదా. ఒక దగ్గర వాక్యం ఉంటుంది, ఏది పరిశుద్ధుడే నిలవకపోతే పాప ఇక్కడ నిలబడగలుగుతాడా? నిలబడలేడు కదా. గర్భవతులు అందరూ చూడండి, ఎంతో జాగ్రత్త కావాలి నీకు విశ్వాసంలో. కనుక ఆ విశ్వాసంలో జీవిస్తున్న నీవు ఆ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోబిడ్డా అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. 2వ తిమోతి 4:7 చూడండి, ఇక్కడ దేవుడు మాట గుర్తు చేస్తాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరువు పడగొట్టించితిని,
విశ్వాసం కాపాడుకుంటే. చూసారా, అది అండర్లైన్ చేసుకోండి మీరు, మీకు ఆసక్తి ఉంటే. విశ్వాసము కాపాడుకుంటేనే, ఇది కావాలి నీకు నాకు. విశ్వాసము కాపాడుకుంటేనే నీ పరుగు తుదముట్టించగలుగుతావు, కడకు చేరుకోగలుగుతావు. కడకంటే ఎక్కడికి? కొత్త ఆకాశము కొత్త భూములోకి చేరుకోగలుగుతాం. హల్లెలూయా. నీ పరుగు తుదముట్టించాలంటే, కడవరకు నువ్వు చేరుకోవాలంటే, నీ పోరాటాలలో నువ్వు విజయాన్ని పొందుకోవాలంటే, వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడు, నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోవడం అంటే ఏంటి? నా భక్తి నేను కాపాడుకుంటున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను అని అనుకుంటే కనుక ఒక్కసారి నీ జీవితంలో ఒక్కసారి ఈ దినమందు సన్నిధిలో పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. ఆ విశ్వాసానికి తగిన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా అన్న దానిని ఈ రోజు ఒకసారి నువ్వు పరీక్ష చేసుకుని సరి చేసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఉప్పు తక్కువైనా ఏం చేస్తాం? చూసిన తర్వాత వేస్తావా లేదా? సరైన రుచి ఉప్పు వేస్తావా లేదా? ఈ రోజు కూడా నీ విశ్వాసంలో ఉప్పు తక్కువైతే సరిపడే ఉప్పుని ఈ రోజు దేవుడు నీకు వేసుకొని కొనసాగమంటున్నాడు దేవుడు కదా. ఎవరు దేవుడు అన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? లోకానికి ఉపయోగపడే వ్యక్తిగా, ఒక రుచికరమైన వ్యక్తిగా, విశ్వాసంలో నువ్వు మంచి వ్యక్తిగా కనబడే వ్యక్తిగా ఉన్నారు బిడ్డ. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? అంతా చెప్పండి. నేను చెప్పండి. నా విశ్వాసము నేను కాపాడుకొనును గాక. ఆమేన్. అది కాపాడుకుంటేనే నీ ఆశలు తీరుతాయి. హల్లెలూయా. ఎన్నో ప్లానింగ్స్ నీకు ఉన్నాయి, అన్ని చక్కగా సమర్థంగా దాన్ని అది చేసుకుని వెళ్తాం. అన్నిటికంటే ప్లానింగ్ ఏదే ప్లానింగ్ ఉండాలి? ఉద్యోగం కొరకు ప్లానింగ్ కూడా తప్పు కాదు, వివాహం గురించి ప్లానింగ్ కూడా తప్పు కాదు, పిల్లల గురించి ప్లానింగ్ కూడా తప్పు కాదు, వ్యాపారం గురించి ప్లానింగ్ కూడా తప్పు కాదు, చేతి పనులు ప్లానింగ్ కూడా తప్పు కాదు, అన్నింటికి ప్లానింగ్ కూడా తప్పు కాదు. అలా వీటన్నిటికంటే దేని ఎక్కువ ప్లాన్ చేయాలి? ఎక్కువ దేని ప్లానింగ్ ఉండాలి? దేని అవగాహన ఉండాలి? విశ్వాసంలో అవగాహన కోల్పోకుండా చూసుకో. నీ విశ్వాసం స్వచ్ఛంగా ఉండాల్సి. హల్లెలూయా. ఎక్కడ డాగు పడకుండా చూసుకో, పని రాకుండా చూసుకో, మచ్చ లేకుండా చూసుకో. రేపు పొద్దున వాడు ఏం చేస్తాడు? రెడీగా ఉన్నాడు వాడు. నిందలేసుకోడు ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. ఎక్కడ చేస్తే తప్పు దొరుకుతావు అంటారు బిడ్డ. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు మనం విడిచిపెట్టిన ఆయన. కానీ తప్పు చేసేవాడుగా ఉండదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్తున్న మాట అర్థం చేసుకుని విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డ. ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలోకి వెళ్ళాలని ఆశ నీకు ఉంటే కనుక ఎంతమందికి వెళ్ళాలంది? గట్టిగా వెళ్ళాలంటే నువ్వు చేయాల్సిన ఏంటంటే నీ విశ్వాసం అంతే. ఎందుకంటే నేనేమడుగుతున్నా దేవుడు? నేనేమడుగుతున్నా బిడ్డ అంటున్నాడు దేవుడు. నేనేమడుగుతున్నా నేను నీ కొరకే కదా. ఎందుకో కొత్త ఆకాశంలోకి కొత్త భూమిలోకి వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళాలని చేర్చాలని ఎందుకు అనుకుంటాడు ఆయన? ఇది నాశనం అవుతుంది కనుక. అది 2వ పేతురు 3వ అధ్యాయం చూడండి, 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఆమేన్. ఈ మాట జరుగుతుందంటారా జరగదంటారా? చెప్పాలి. జరుగుతాది అన్నవాడు నమ్మకంగా అదే చెప్పండి. ఇది జరుగుతుందని నమ్మకం నీకు ఉంది కదా బిడ్డ.
దేవుడు మాట నిరంతరం కాదు అన్న ఆలోచన కలిగి ఉన్నావు కదా. దేవుడు ఏమన్నాడు? ఆకాశాలు మహాకాశాలని పంచభూతాలన్నీ నాశనం అవ్వబోతున్నాయి. ఇప్పుడు భూమి నాశనం అవుతుంది అంటాడు దేవుడు సమయంలో. భూమి నాశనం అయినప్పుడు భూమి మీద ఉన్న వారు నాశనం అవుతారా అవరా? కాలిపోతుంది అన్నాడు భూమి. మరి భూమి మీద ఉన్న కాలిపోతారా కాలిపోరా? కనుక ఈ భూమి కాలిపోతుంది, నాశనం అవుతుంది, దాని మీద ఉన్న వారు కూడా నాశనం అయిపోతారు. కనుక ఈ భూ సంబంధమైన వ్యక్తిగత ఉండకుండా ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు మనసు కలిగి దానిలో ప్రవేశించే వ్యక్తిగత ఉండు అంటే ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వండి దేవుడు. నాశనం అయ్యే స్థితిలో ఉన్నామా, నాశనంగా పరిస్థితిలోకి వెళ్దామా? చెప్పాలి. ఇప్పుడు నాశనం అయ్యే పరిస్థితిలో ఉండిపోదామా, నాశనం కాని పరిస్థితిలోకి వెళ్దామా? క్షయతలో ఉన్నామా, క్షయతలోకి వెళ్దామా? దేవుడు నమ్మకం కాక ఆ మనసు మారుకున్నారు కదా. మీరు నమ్మండి బిడ్డ, దయచేసి నమ్మండి. ఈ నమ్మకం మీద సాధారణంగా దెబ్బకొడతానని చెప్పి దేవుడు చెబుతున్నాడు. చాలా మంది నమ్మినట్టుగానే ఉంటున్నారంట, కానీ వారిని దేవుడు చూసినప్పుడు ఎలా కనబడుతున్నారంట? నమ్మనట్టుగా ప్రవర్తన కనబడుతున్నారు. లేదు కదా? మీకు అర్థమవుతుంది బిడ్డ. వంట వచ్చిన వాడు వంట విధానం ఎలా ఉంటుంది, రాని వాడి విధానం ఎలా ఉంటుంది? తేడా ఉంటుందా ఉండదా? మరి వంట వచ్చిన వాడు వచ్చినట్టుగా వండకుండా రానివాడు వండినట్టుగా వండితే అర్థం ఏంటి? అక్కడ వాడి మైండ్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టే కదా. లేదు కనుక మన డిస్టర్బెన్స్ ఉండొద్దు, అనవసరమైన ఆలోచన పెట్టుకోవద్దు, వ్యర్థమైన మనస్సు పెట్టుకోవద్దు. నీకు ఉపయోగపడిన వాటి అనే మనసు ఏమాత్రం ఉంచుకోలే ఉంచుకోవాలి. అలే దేవుడు మహిమ కలుగును గాక. 1 దశలోనికి 5:2 చూడండి. ఎందుకు దేవుడు కొత్త ఆకాశాన్ని భూమిని సృష్టిస్తున్నాడంటే మన కొరకే, మన కొరకే, విశ్వసించిన వారి కొరకే, విశ్వాసం కలిగిన వారి కొరకే. 1 దశలో 5:2 చూడండి. హల్లెలూయా. బైబిల్ రోజు ఎంతమంది చదువుతారు ఇక్కడ? ఒకటి చేయలేపాడు. దొంగ ఎలాగూ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలుసు. దొంగతో పోలుస్తున్నాడు దేవుడు. రాకడ దొంగ ఎట్లా వస్తాడో, ఎవడన్నా దొంగలు చేసేవాడు నీకు చెప్పొచ్చి దొంగలు చేస్తాడా? చేయడు కదా. దేవుడు అదే అన్నమాట. ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు సంగతి, కానీ జరుగుతుందని దేవుడు అంటున్నాడు. లేదా ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ జరుగుతాయంటున్నాడు దేవుడు. మరి జరుగుతాయన్నప్పుడు ఏం చేయాలి? ఆ మాట నిరంతరం కాదు, దేవుడి మాట ఖచ్చితంగా జరుగుతుంది ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఏం చేస్తా? ఎప్పుడన్నా జరగలే కానీ మెలుకోగలిగి ఉన్నామా? హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రభు దినం అలా వస్తుంది, నీకు బాగుగా తెలియను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు తెలిసే సంగతి ఇదే పాయింట్. నీకు తెలుసా అంటున్నాడు దేవుడు. నీకు తెలుసా అని అంటున్నాడు. నీకు తెలుసా అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. ఈ భూమి అందులో సమస్తం నాశనం అవుతుందని మీకు తెలుసా? తెలుసా దేవుడు అంటున్నాడు. తెలుసా నీకు? చెప్పాలి. తెలుసు అని అంటున్నాడు. తెలుసు అన్నది చెప్పండి. సిగ్గుపడదు బిడ్డ, చేతి తల చెప్పండి. జరిగి తీరుతుంది, నీకు తెలుసుకోకూడదు. ఈ భూమి భూ సంబంధమైన అంతా కూడా సమస్తం నాశనం అవుతుంది, ఈ సంగతి తెలుసుకో. కనుక నాశనమయ్యే వాటి మనస్సు కలిగి నాశనము కాని వాటిని పోగొట్టుకోబెట్టున్నాడు దేవుడు. ఈ నాశనమయ్యే ఈ జీవితం వరకు దైవకాని జీవితాన్ని పోగొట్టుకోబెట్టున్నాడు దేవుడు. ఈ క్షయమైన ఈ జీవితాన్ని ప్రేమించి అక్షయతతో కూడా నిత్యత్వాన్ని పోగొట్టుకోబెట్టున్నాడు దేవుడు. సాధారణంగా ఏది అంటారు? ఇప్పుడు క్షయత గొప్పదా, అక్షయత గొప్పదా? చెప్పాలి. నాశనం అనేది గొప్పదా, నాశనం కానిది గొప్పదా? చెప్పడం కదా. నాశనం కానిదే
గొప్పది కదా. మరి నాశనం కాని విశ్వాసం కలిగిన నీవు నాశనం అయ్యే ఈ భూసంబంధమైన వాటిని నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు? మీకు అర్థమైంది మాట? అదే కదా, నాశనం కాని విశ్వాసం కలిగి ఉన్నావు, బలమైన విశ్వాసం నీలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నశించిపోయే వాటిని జయించాలా, వాటిని ఓడిపోవాలా? ఆమేన్. అర్థమైంది మీకు? నీ చేతిలో కత్తి ఉంది, ఆ చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు కర్రనుడు భయపడాలా, కత్తినుడు భయపడాలా? మాట మామూలు దీంట్లో లాజిక్ లేదు అనుకోండి, లాజిక్ అనుకోదు. తుపాకు ఉంది అనుకున్నాం, కత్తికంటే వాడుకోరు కదా. తుపాకు ఉంది నా చేతిలో, ఆ చేతిలో కత్తి ఉంది అనుకున్నాం, ఎవరు భయపడాలి? కత్తోడు భయపడ్డా, తుపాకుడు భయపడ్డా? హల్లెలూయా. ఇప్పుడు నీ చేతిలో తుపాకు ఉంది బిడ్డ, ఏకే పార్టీసన్ అంటాడు, నువ్వు భయపెడతావా? ఎందుకు భయపడాలా? దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి, దాంట్లో సారా గ్రహించండి, అనవసరం లాజిక్ తర్కాలు ఆలోచించకండి. అదే అర్థమైంది కదా. నిన్ను బట్టి అవి భయపడాలి తప్పితే నువ్వు భయపడే వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి దయచేసి. దేవుడు అంతగా మనం ప్రేమించాడు బిడ్డ, వేరే నథింగ్ అంతే అంతే. హల్లెలూయా. ఏది శాశ్వతం కాదు. మీకు అర్థమవుతున్న మాటలో ఆ కొత్త ఆకాశం, కొత్త కొత్త జీవితంలోకి నిన్ను నడిపించడానికే దేవుడు నీ కొరకు లోకంలో వచ్చి ప్రాణం పెట్టాడు. సంగతి మర్చిపోకు. నాశనమయ్యే వాక్యాన్ని మనసు కలిగి పెట్టుకోకు. నాశనం కాని నిత్యత్వంలో ఆశ కలిగి జీవించాడు. కొంతమంది విశ్వాసాన్ని పోగొట్టుకున్నట్లుగా పోగొట్టుకోకు, విశ్వాసాన్ని కాపాడుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. చూడండి, దశలోని 5:2 చూడండి. చాలా మంది లోకులు అంటే ఎవరు? చాలా మంది లోకస్తులు. లోకులు అంటే ఎవరు? లోకస్తులు అంటే భూసంబంధమైన మనుషులే. వేరే మనుషులు. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు చూసారా? లోకస్తులు ఏమనుకుంటారంట? అంతా బాగుంది, భయం ఏమీ లేదనుకుంటారంట. ఈ లోకస్తుల్లో మనం ఉన్నామా? హల్లెలూయా. చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ లోకస్తులమా, పరలోకస్తులమా? భూలోకస్తులమా, పరలోకస్తులమా? పరలోకస్తులమా కనుక నువ్వు పరలోకస్తులు కనుక భూలోకస్తులు అనుకున్నట్లుగా భయమేమీ లేదనుకుని వారి ఇష్టానుసారంగా జీవించినట్లు నువ్వు జీవించడానికి వీలు పడనే. హల్లెలూయా. తర్వాత ఏమంటా? ఎవరు తప్పించుకోలేరు? నెమ్మదిగా అంతా బాగానే ఉంది, అయ్యగారికి పందికి లేదు. ఇలాంటి మాటలే చెబుతాడు. మాట్లాడితే విశ్వాసం అంటాడు, మాట్లాడితే భక్తి అంటాడు, మాట్లాడితే ప్రార్థన అంటాడు, దేవుడు సేవ అంటాడు అని అనుకుంటావు. మనమైన అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఇలా అనుకున్న వారి గురించి దేవుడు అంటున్నాడు. ఎవరు నాశనం వస్తుందంట? అలాంటి వాడికి నాశనం వస్తుంది. ఎలా వస్తుంది నాశనం? దేవుడు అన్నాడు ఎలా వస్తుందంటే అన్ని పోల్చుతాడు. దొంగతో పోల్చాడు అంటే దొంగ చెప్పొస్తాడా? అలాగే గర్భిణీ స్త్రీతో పోల్చాడు. గర్భిణీ స్త్రీ ఎలా ఉంటుంది? గర్భిణీ స్త్రీకి నెలలో నిండి ఉండగా ప్రసవం అయ్యే సమయం ఆసన్నమై ఉండగా చెప్పొస్తుందా? ప్రసవం చెప్పాలి, చెప్పొస్తుందా? హల్లెలూయా. కదా చెప్పొస్తుందా? డాక్టర్ ఏమంటారు? అమ్మా నీకు ఎప్పుడు నొప్పులు వస్తాడు హాస్పిటల్కి, ఎప్పుడు అన్నటువంటి ఒక సమయం అనేది లేదు. ఎప్పుడు వస్తున్నప్పుడు రాబిడ్డ, ఏ సమయంలో హాస్పిటల్ అయితే నీకు ఒక అడిగా ఉంటుంది. అదే బిడ్డ. అలాగే ఈ సమయం ఆ సమయం అని కాదు, దేవుడు రాక అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకో. కనుక లోకస్తులు భూ సంబంధికులు అంతా నెమ్మదిగా బాగానే ఉంది అనుకున్న రీతిలో పర సంబంధమైన నీవు అనుకోకుండా దేవుని యందు విశ్వాసంలో బలమైన వ్యక్తిగా, బలవంతుడిగా జీవించడానికి నిన్ను నువ్వు సరి చేసుకుని కొనసాగాలని దేవుడిలో తెలియపరుస్తుంది. హల్లెలూయా. నీ పరుగు తుదముట్టాలంటే నీ జీవితానికి ఒక అర్థం,
పరమార్థం పొందుకోవాలంటే, ఆ నిత్యత్వంలోకి ప్రవేశించాలంటే, నాశనం తప్పించుకోవాలంటే, నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, పరలోకం ఉంది, స్వర్గం ఉంది అని అనుకుని దానిలో వెళ్ళాలని ఆశ కలిగి ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసం జాగ్రత్తగా. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదా, జెఫన్యా 1:18 చూడండి. జెఫన్యా 1:18. తమ వెండి బంగారములు వారిని తప్పించలేకపోవును. రోజు అగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. చెప్తాడు. జరుగుతుందా? చెప్పాలి. జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? జరుగుతుందా? అర్థం ఏంటంటే, దేవుడి మాట పొడులు అన్నది ఒకసారి గుర్తు చేసుకోవడానికి. ఎలా జరుగుతుందంట? హఠాత్తుగా అనుమతి చేసుకో. దొంగ వలె, గర్భిణీ స్త్రీ వలె, ఎలాగా? హఠాత్తుగా. అంటే హఠాత్తుగా అర్థం ఏంటి? అనుకోని సమయంలో, అనుకోని గడియలో అంతా బాగుందని బిర్యానీ వండుకు తిందాం అనుకుంటాం. ఏం చేస్తాం? నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం. దేవుడు మహిమ కలుగును గాక. స్టీఫెన్ అప్పుడు తెచ్చిస్తాడు ఈ మధ్య పాపం. దేవుడు మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుంది కదా? జనరల్గా మనకి ఇష్టమైన దాన్ని పెట్టుకుని అలా కూర్చున్నప్పుడు ఆపద వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అసలు? వస్తున్నాం అనుకుంటామా? ఊహిస్తాం అసలు? మంచిగా ప్రిపేర్ చేసుకుందాం, చేతులు కడుక్కున్నాం, టేబుల్ కూర్చుకుందాం, బోర్స్ ఎంత ఏర్పడుతుంది పరిస్థితి ఏంటి? తింటా కూర్చుంటావా? బయటికి పరిగెడతావా? హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక దేవుడు నాకు ఒక మాట గుర్తు చేస్తాను. దయచేసి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. చాలా విలువైన మాట పెట్టారు. చాలా విలువైన మాట. నాకు గడిచిన దినాల్లో దేవుడు నాకు తెలియవలసిన మాట ఈరోజు దేవుడు కృపకు తెలియవస్తున్నాడు. 24వ అధ్యాయం చూడండి. 40వ వచనం చూడండి. చూసారా? జాగ్రత్తగా గమనించాలి. చాలా సార్లు వాక్యం మనం ధ్యానించాం, కానీ దేవుడి విషయం చెప్పబోతున్నారు. మీకు ఇద్దరు పొలంలో ఉన్నారంట. ఎప్పుడు తీసుకుంటాడు? దొంగ వచ్చినప్పుడు, దొంగ వల్ల దేవుడు వచ్చినప్పుడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చే విధంగా దేవుడు వచ్చినప్పుడు, హఠాత్తుగా దేవుడు వచ్చినప్పుడు ఏమైందంట? ఇద్దరు పొలం పని చేసుకుంటారంట. ఒక్కడు మాత్రం దేవుడు రాజ్యంలోకి చేశాడు. ఇక్కడ రెండు విషయాలు గమనిస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు పొలంలో ఉన్నారు. ఒక వ్యక్తి విడిచిపెట్టబడ్డాడు, ఒక వ్యక్తి వెళ్ళాడు, పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు స్త్రీలు ఏమిస్తుందని ఏమంటారు? అంతేకాదు, అదే అంటే మనం ఇసురు అంటే కదా, బిడ్డలు పాత రోజుల్లో అదే ఇద్దరు ఉంటారు. నాలుగు మీకు తెలుసో తెలియదు, నాకు ఇంత అనుభవం పాత రోజుల్లో చూసాను నా చిన్నప్పుడు. అప్పుడు ఈ గిన్నెలు లేవు. పైనుంచి ఓళ్ళు పంపేస్తా ఉంటే ఓ చిన్న కనబెట్టి తిప్పుతా ఉంటే అది కిందకి వెళ్ళి పంపారు, కిందకి వస్తారు. నాకు అనుభవం నా చిన్నప్పుడు రుణపత్రం లేదు. అతి గొప్ప చెప్పుకుంటాం. హల్లెలూయా. అన్ని గ్రైండర్లు, మిక్సర్లు, మిషన్లు అన్నీ వచ్చేసి ఇక్కడ గమనించడం ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు విసురుతున్నారంట. ఒక కామె వెళ్ళిపోయినాక ఒక కామె విడిచిపెట్టినారంట. ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారంట. ఒక వ్యక్తి వెళ్ళిపోయారంట, ఒక వ్యక్తి విడిచిపెట్టాడంట. దీన్ని బట్టి ఏం గమనిస్తున్నారు చెప్పాలి? దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు సహవాసంలో, కానీ ఏమైందంటే ఒక్కడే వెళ్ళగలిగాడంట, ఒక్కొక్కడు వెళ్ళలేదంట. అదేంటి? వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? మామూలుగా చెప్పుకోని అన్ని అవసరం లేదు. అంటే వాడు దేవుని దృష్టిలో యోగ్యుడు కాదు. అంత సింపుల్ గా వాడిలో ఏదో పర్యటన తప్పులు ఉన్నాయి కదా, తప్పులు ఉన్నాయి.
కనుక వాడు విడిచిపెట్టబడ్డాడు కదా. కానీ వాడితో సహవాసం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? ఎవరిలో ఉన్నా, ఎవరి మధ్యన ఉన్నా, ఎవరితో ఉన్నా నీ విశ్వాసం నువ్వు ఇది పాయింట్. లేదు నీకు అర్థమైంది కదా? నువ్వు అనేక గుంపులో ఉండొచ్చు, కానీ ఆ గుంపులో నువ్వు ఎలా ఉన్నావు అన్నది పాయింట్ అక్కడ. నీకు అర్థమవుతుంది కదా బిడ్డ? నీకు అర్థమైందా? అర్థం చెప్పండి. నీ ఇంట్లో ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నమ్మావు. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని తగ్గే ప్రవర్తన నీలో ఉండాలి. హల్లెలూయా. నీకు అర్థమైంది బిడ్డ? ఇద్దరు వ్యక్తులు సహవాసంలో ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు భక్తిలో ఉన్నారు. కానీ ఒక సమయం రాగానే ఒక వ్యక్తి మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకొక వ్యక్తి వెళ్ళలేకపోయాడు. కానీ ఇంత సహవాసంలో కూడా ఈ వెళ్ళిన వ్యక్తి తన విశ్వాసాన్ని ఏమాత్రం కూడా పోగొట్టుకోలేదు. గుర్తుపెట్టు, ఈ రోజు అలా ఉండాలంటాడు దేవుడు. నువ్వు ఎవరి మధ్య ఉన్నా, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నా, నీ బంధువులు ఎలాంటి స్థితిగతులు ఉన్నా, నువ్వే ఉద్యోగ వ్యాపారంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. అంతే సింపుల్ గా చెప్పడం పోతే సమయం సరిపోదు. అదే కదా, నీ భక్తి కాపాడుకో. మంచి భార్యగా, మంచి భర్తగా, ఒక మంచి బిడ్డలుగా, కుమారుడిగా, కుమార్తెగా, మంచి స్నేహితులుగా, మంచి ఇరుగు పొరుగు వారిగా, మంచి అత్తగా, మంచి కోపంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అన్నేదో చూస్తాడు సాతానుగాడు. దేవుడు అన్ని స్థితులను చూస్తాడు. సాతానుగాడు కూడా ఏ ఏదో దొరుకుతావా చూస్తున్నాయి. తల్లిగా దొరుకుతావా, భార్యగా దొరుకుతావా, కొడుకుగా దొరుకుతావా, కోడలుగా దొరుకుతావా, అంతే కదా. ఎక్కడ దొరుకుతారని ప్లానింగ్ చూస్తాడు, ఎక్కడ దొరికి పట్టుకున్నా చూస్తాడు. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ఎక్కడ మోసపోవద్దు మీరు. అందుకే దేవుడు అన్నాడు, 99 నీతి కార్యాలు చేసి ఒక్క అనీతి దేవుడికి ఇష్టం లేని పని చేస్తే చేసిన 99 కార్యాలు కూడా ఎందుకు ఉపయోగపడనే అంటే దేవుడు ఎక్కువ కోరుకున్నాడు కదా. 100కు 100 నీ విశ్వాసం స్వచ్ఛంగా, మలినం లేకుండా, కల్మషం లేకుండా ఉండాలని దేవుడు కోరుకున్నాడు బిడ్డ. నేను ఏం కోరుకోవట్లేదు, నేను ఏం అడగట్లేదు. దేవుడు ఫైనల్గా ఏం చెప్పాడంటే చాలా మంది భయపడిపోతారు. నువ్వు నాకు కావాలంటే ఏం కావాలి? నువ్వు నాకు కావాలి. నీ హృదయం నాకు ఏం కోరుకున్నాడైనా? నీ మనస్సు నాకు కావాలి అని అర్థమేంటి? ఆ మనస్సులో నన్ను ఉంచుకోవాలి. ఏం కోరుకున్నాడైనా చెప్పాలి. ఏం కోరుకున్నాడైనా? హృదయాన్ని అయినా కదా. దేవుడు ఏం కోరుకున్నాడు? హృదయాన్ని కోరుకున్నాడు. మీకు సంగతి తెలుసో తెలియదు, కానీ హృదయం కనుక దేవుడికి ఇస్తే నువ్వు జీవితం అంతా దేవుడికి సరెండర్ అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే మనిషి బ్రతుకంతా హృదయంతో ముడిపడి ఉంది. దేంతో ముడిపడి ఉంది? హృదయంతోనే ముడిపడి ఉంది మనిషి జీవితం అంతా. ఈ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు బట్టే మనిషి జీవితం ఉంటుంది. అంటే అది మంచిదా చెడుదా ఎక్కడికి వస్తుంది? హృదయము లోంచే. శరీరం ఈ చేడు కాదులేని, ఈ కాళ్ళు చేతులన్నీ ఏం లేదు. నీ హృదయంలో అనుకున్న దాన్ని బట్టి చేతులు పని చేస్తాయి, నీ హృదయంలో అనుకున్న దాన్ని బట్టి నీ కాళ్ళు పని చేస్తాయి, నీ హృదయంలో అనుకున్న దాన్ని బట్టి నోరు పని చేస్తుంది. అందుకే దేవుడు అన్నమాట, వీటన్నిటికీ కేంద్రమైన హృదయం నాకు కావాలన్నాడు దేవుడు. ఇద్దామవుతా ఆస్తి అడగలేదు. మీకు దగ్గర తెలుసా? మీరు సంతోషించండి, ఐగనే కానుకలంటే సంతోషించండి. ఏమడుగుతున్నాడు దేవుడు? చెప్పాలి. ఏమడుగుతున్నాడు? హృదయం మాత్రం ఈ బిడ్డ నీ జీవితం బాగుంటుంది. డబ్బిస్తే బాగుంటుందో బాగుంటుంది పక్కకి పెట్టు, కానీ నీ జీవితం బాగుంటుంది ఏముంటుంది? హృదయం. హృదయం ఇచ్చేవాళ్ళు అన్నిటికీ లోపడతారు, అన్నిటికీ లోపడతావు. సేవకు లోపడతావు, విశ్వాసానికి లోపడతావు. దేవుడు చెప్పిన ప్రతి మాటకి నువ్వు లోపడాల్సిందే. కాడి మోసే అలవాటున్న ఎద్దు ఏ కాడైనా దాని మీద వేస్తే మోస్తారా పోయిరా? మీకు అర్థమవుతుంది ఇలా మాట. అదే చెప్పండి. దేవుడికి జోడిస్తే అన్ని చేయగలుగుతాం. కానుకలు ఇవ్వగలుగుతావు, ప్రార్థనకి రాగలుగుతావు, సేవ చేయగలుగుతావు, తగ్గించుకోగలుగుతావు,
సాక్రిఫైస్ త్యాగం చేయగలుగుతావు, సహనంగా ఉండగలుగుతావు, భరించగలుగుతావు, ఓర్చుకోగలుగుతావు, సహనంగా ఎన్నో చేస్తాడు ఇక. అదే లేదా దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి, అవి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు, కనుక ఇద్దరు విశ్వాసం ఏమాత్రం పోగొట్టుకోలేదు. ఇద్దరు తిరగలు విసురుతున్నారు, కానీ ఎంత దోషంలో ఉండి ఎంత సాహసం ఉన్నా కానీ తన విశ్వాసంలో పవిత్రత మాత్రం నువ్వు కూడా అలా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. నువ్వు ఎంతమందితో సహవాసం చేస్తున్నావో వాడు పనికి మానడై ఉండొచ్చు, వాడు మాట మంచిగా, ప్రవర్తన మంచిగా, కానీ నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు గమనించండి. దేవుడు వచ్చినప్పుడు మనం పైకి వెళ్ళే వారికి ఉండాలా వద్దా? జాగ్రత్త పెట్టాలి, విశ్వాసం కాదు. ఏ బలహీన పడకు, ఏ తొందర పడకు, ఏ విధంగా నువ్వు ఆవేశపడకు. దేవుడు అంటున్నాడు ఈ భూ సంబంధమైన అన్ని కూడా నాశనం అవుతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టించబోతుంది, దానిలో ప్రవేశిస్తూ ఉంటాను. ప్రకటన చూడండి 21. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. ఇది ప్రకటన గ్రంథం ఆఖరిలో యోహాను గారికి ఆత్మస్వరూపిగా దేవుడు మాట్లాడిన ఇగోనే కొత్త ఆకాశ భూమిని పేతురు గారు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం జరిగింది. యోహాను ప్రకటన గ్రంథం యోహాను గారు చెప్పడం ఇది నమ్మకం పెట్టారు. కొత్త జీవితం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, కొత్త జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ భూ సంబంధమైన జీవితం ఇది నాశనం అవుతుంది, చిన్న జీవితం. కొత్త జీవితంలో నాశనం కాని జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. అది కావాలి మనకి, అక్షయత కలిగిన జీవితం కావాలి. అంతేగా నాశనమయ్యే జీవితం ఎలా కోరుకుంటే హల్లెలూయా కదా. అదే చూడండి అక్కడ ఆ పైన ప్రకటన గ్రంథంలో 20:13 చూడండి. 20:11 కొత్త సింహాసనం, కొత్త ఆకాశం, ఆ భూమి, ఆ దేశంలో జరిగిన పరిస్థితి. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడదు. ఈ భూమి ఆకాశాలు లైనైపోతాయి, తొలగిపోతాయి. మరి గొప్ప వారేమి, కొద్ది వారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. రేపటి రోజున తీర్పు అనేది జరుగుతుంది. ఏ విధంగా తీర్పు జరుగుతుందంటే క్రియలే మీకు అక్కడ ఆధారం. ఇది స్పష్టం, గుర్తుపెట్టుకో. కనుక పిచ్చి పిచ్చి వేసాలు ఏది ఇక్కడ ఏమయ్యదు, పిచ్చి పిచ్చి వేసాలు ఏది, తింగర వేసాలు ఏది, అదే కదా. వేస్తే ఏమవుతుంది చెప్పాలి, వేస్తే ఏమవుతుంది? లెక్కలోకి ఎంత వెళ్ళాలి? నువ్వు వేసే వ్యాసాలు, నువ్వు వేసే డాన్సులు, నువ్వు వేసే పరిస్థితులు, నీ మాటలు, నీ ప్రవర్తనలు, నీ సహవాసం, నీ నాటకాలు, ఇవన్నీ రేపు పొద్దున కనబడదే కనబడవా? అప్పుడు రికార్డింగ్ అవుతాం మనం. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వీడియో రికార్డ్ చేస్తాడు, 10 రికార్డ్ అవుతుంది బిడ్డ. దయచేసి అర్థం చేసుకోండి. అందుకే కొరింథీ రాసిన పత్రికలో అన్నాడు, నీ క్రియలు నీ వెంట అంటే అంత ఏది రాదు, నీ బంగారం రాదు, ఏది రాదు, చెప్పుడు రోజు సమయం సత్యం ఏది రాదు. దాంట్లో ఏం కలుపుకుండా కలుపుకో. ఏదైనా వస్తుందంటే నీ ప్రవర్తన వస్తుంది. నీకు నీ భక్తులు ఎలా ప్రవర్తించావు, నీ విశ్వాసం ఎలా ప్రవర్తించావు, ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నావు, దేవుడి మాట ఏ విధంగా నమ్మావు, నీ హృదయాన్ని దేవుడికి ఏ విధంగా ఇచ్చుకున్నావు, నీ హృదయంలో దేవుడికి చోటు ఎంత ఇచ్చావు, ఎంత ఇవ్వలేదు, ఇవన్నీ లెక్కలు వచ్చేస్తాయి బిడ్డ. తర్వాత తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి
వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇక్కడ నేను వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, రెండు మరణాలు, శరీర సంబంధమైన మరణం ఒకటి, ఆత్మ సంబంధమైన. ఇక్కడ దేవుడు నాకు చెప్పిన మాట ఈరోజు మీకు చెబుతున్నా, గుర్తుపెట్టుకొని జీవితం. ఈ శరీరంలో ఉన్నప్పుడు మన మరణము ఏ రీతిలో వస్తుందో నీకు తెలియదు, తెలుస్తుందా? తెలియదు. కానీ రెండవ మరణం మాత్రం నీ చేతిలో ఇచ్చాడు దేవుడు. రెండో మరణాన్ని పొందకుండా ఉండటానికి దేవుడికి అధికారం ఇచ్చాడు. అర్థమవుతుంది మాట. ఈ మాట నేను విన్నప్పుడు నాకు ఎంతగానో ఒక రకమైన సంతోషం అనిపించింది, ఒక రకమైన భయం కూడా అనిపించింది. నీ చేతిలో ఉంది, రేపు పొద్దున్న అగ్ని గుండంలో పడకుండా ఉండే అధికారం దేవుడికి ఈ రోజు ఇచ్చాడు నీకు. పడతావా పడవా అన్న నీ చేతిలో ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ క్రియలనే తీర్పు అక్కడ అగ్నిగుండంలో పడేయడానికి. మీ అర్థమవుతుంది బిడ్డ? అర్థం చెప్పండి. ఈ జీవితం మాత్రం నీకు నాకు తెలియకుండా ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, దొంగ వల్ల వస్తుందో, గర్భిణీ వల్ల, ప్రసవ వేదన వస్తుందో, హఠాత్తుగా వస్తుందో, మొత్తం నాశనం అయితే వస్తుందో జరుగుతుంది. అంతే, ఏం చేయలేవు. యాక్సిడెంట్ చచ్చిపోతావా, నిద్రలో చచ్చిపోతావా, కత్తితో కొడితే చస్తావా, ఏ రకంగా చస్తా తెలియదు. హల్లెలూయా. ఏ రకంగా నువ్వు చస్తావో తెలియదు. కానీ రెండవ మరణం అగ్నిగుండంలో పడకుండా ఉండడానికి దేవుడు ఈ దినమున నిన్ను ప్రేమించి, అగ్నిగుండంలో పడకుండా ఉండడానికి దేవుడు నిన్ను ప్రేమించి ఈ సువార్త దినమున ప్రకటిస్తున్నాడు. నువ్వు నమ్మిన వారు ధన్యులంతే. నమ్ముట నీ వలన అయితే రెండో మరణాన్ని తప్పించుకోగలుగుతావు. ఇది మీ జీవితం లాజిక్ లేదు. మీరు పెద్ద మనుషులు ఉన్నారు చాలా మంది, మీరు ఏం భయపడలేదు బిడ్డ. తయారు కింద తినండి, దేవుడిని స్తుతించండి, ప్రార్థన చేసుకోండి, అంతే. మీరు ఏం చేయగలరు, హ్యాపీగా పరలోకంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. హ్యాపీగా వెళ్ళిపోతారు బిడ్డ. మీకు ఏం కాదు. చచ్చిపోయే సమాధానం ఏం భయపడే బిడ్డ. మీ సమాధి మీ బంధువులు చేయకపోతే మేము చేస్తాం. హల్లెలూయా. మీకు బాక్స్ పైసలు లేకపోయినా కానీ బాక్స్ మేము పొందే చేస్తాం. అంతే కదా. హల్లెలూయా. అర్థం కదా. మీకు ఏం సాగు గురించి భయపడకండి, సమాధి గురించి భయపడకండి. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, చనిపోయిన వ్యక్తికి సూర్యుడి కింద పాలుపంపులు. కానీ ఎందుకు భయపడతారు? చచ్చిపోయాక ఎవరో సమాధి చేస్తారు, ఎందుకు భయపడతారు? హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి. కనుక ఈ జీవితం అయిపోతుంది ఏదో రకంగా, కానీ తర్వాత జీవితం రెండవ మరణానికి మన పాలుపంపులు పొందుకోకూడదు. అది నిర్ణయించుకు ఈరోజు. హల్లెలూయా. దేవుడు అది నీకే ఇచ్చాడు, అధికారం నీకే ఇచ్చాడు. 21 ప్రకటన గ్రంథంలో 27 వచనం చూడండి. 21, 27. రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలోనికి వీళ్ళు ప్రవేశించలేరు. ఎవరు వాళ్ళు? అసహ్యమైనది చేసేవారు, దేవుడు నిషేధించిన దాన్ని చేసేవారు, అసహ్యమైన దాన్ని చేసేవారు, అబద్ధమైన వాటిని జరిగించేవారు కొత్త భూమిలోనికి ప్రవేశించనే. ఎంతమంది కొత్త భూమిలోకి ఎలా ఉంది, కొత్త ఆకాశంలోకి ఎలా ఉంది, కొత్త జీవితంలోకి ఎలా ఉంది, నిత్యంలోకి వెళ్ళాలనుకుంటుంది? అదే దేవుడు హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు చెబుతున్న బిడ్డ దయచేసి అర్థం చేసుకోండి. కనుక వెళ్ళాలని ఆశ ఉంది కదా, మళ్ళీ ఏమనకూడదు. అసహ్యమైనది, నిషిద్ధమైనది, ఇంకేమన్నా అబద్ధమైనది ఏది మనలో చూసుకుంటే ఇష్టం.
నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం, ఏదైనా నీ ఇష్టం బిడ్డ. చెప్పడం వరకే, అంతే కదా, చెప్పడం వరకే. బలమైన చేస్తావా? హల్లెలూయా. బలమైన చేస్తావా? అంతే కదా, చేస్తాం కదా. చెప్పే వరకే దేవుడు చెబుతాడు, ఎలా జీవించాలో మనమే చేస్తాం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఎక్కడ బలహీనగా ఉండకండి. ఆ రెండవ మరణం పొందకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. దేవుడే నీకు అధికారం ఇచ్చాడు. ఆ అసహ్యమైనది, నిషిద్ధమైనది, అబద్ధమైన వారు రెండవ మరణం పొందుకుంటారు. దయచేసి అబద్ధాలు మనలో ఉండకూడదు. దేవుడికి అసహ్యమైనది మనలో ఉండకూడదు. దేవుడు నిషేధించింది మనలో ఏమాత్రం అంతే. గుర్తుపెట్టు. అంతే. నా ఇష్టం అంటే నీ ఇష్టం ఒక నా ఇష్టం అంటే ఏం చేయలేం బిడ్డ, ఏం చేయలేం. అదేనా, శరీరానికి ఏమైనా కావాలంటే చేయగలుగుతాం, కానీ ఆత్మలో చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? చేయగలుగుతారా? చెప్పాలి బిడ్డ. వస్త్రాలంటే కొనగలుగుతారు, ఆహారం అంటే పెట్టగలుగుతారు, ఒక మాట ఏదైనా అవసరం ఉందంటే దాని సహాయం చేయగలుగుతారు, రోగం ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళగలుగుతారు. కానీ నువ్వు ఏం చేయాలో చెప్పినప్పుడు అలా చేయకుండా ఉంటే నువ్వు దాన్ని ఎవరు చేస్తారు? విగ్రహాలకు అర్పించి తినొద్దు అన్నాడు దేవుడు. నేను తింటా అన్నావు అనుకో, ఎవరు చేస్తారు? మాట ఎవరు చేస్తారు? ఎవరు చేస్తావా? చేయి, నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది లాజిక్లు మాట్లాడుతున్నారు, చాలా మంది సేవకులు లాజిక్లు మాట్లాడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం అనేది మనకేంటంటే మన విశ్వాసంలో ఆకరణ బయలుపరిచిన గ్రంథం. దీంట్లో ఏమిటంటే విగ్రహాలకు అర్పించిన దాన్ని తినమని చెప్పిన బిలాము బోధ తప్పుడు బోధ. హల్లెలూయా. కదా కదా, నువ్వు నిన్ను ప్రేమించి వారి ఇంటికి పిలిచి కాయగూరలు వేసి పెట్టినా, కాకరకాయ కూర వేసి పెట్టినా తినవచ్చు. హల్లెలూయా. అది వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క విశ్వాసం. మనం ఏం అనలేము. కానీ ఆ విశ్వాసాన్ని నీవే కుదిరినారని ఎట్లా? మనిషిని ప్రేమిస్తాం, మనిషిని గౌరవిస్తాం, మనిషికి సహాయం చేస్తాం, తగ్గించుకుంటాం, ఓర్చుతో భరించుకుంటాం. కానీ ఇప్పుడు నీ నచ్చని చేయబట్టి నువ్వు చేస్తావా? 4 నెలలు ఉన్న వస్త్రమే నీకు నచ్చింది కట్టుకుంటారు. నేను మా ఇంట్లో నిలబడతారు, వస్త్రం కొనుక్కు మీరు డ్రెస్ కొనుక్కు నిలబడతారు. 4 నెలలు కొట్లాడతారు. నేనైతే 10 సంవత్సరాలు పడతాను. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. అలాగే అంటే వస్త్రాలు, కొద్ది కాలం వాడే వస్త్రాల వరకు మీరు అంతగా ఆలోచన కలిగి ఉంటారు కదా. మరి విద్యత్వంలో ప్రవేశించే నీ యొక్క వ్యక్తిత్వాన్ని ఆనందం చేసే పరిస్థితులు ఎందుకు ఆలోచించాలి? హల్లెలూయా. కానీ ఎక్కడ తప్పు చేయొద్దు. మీరు అబద్ధం ఆడద్దు, మోసం చేయొద్దు, కలహాలు ఉండొద్దు, కొట్లాడు ఉండొద్దు, సమయవద్దు, గుణవద్దు, అసూయ ఉండొద్దు, మచ్చలు ఉండొద్దు, ఆవేశం ఉండొద్దు, ఆగ్రహం ఉండొద్దు, కలహం ఉండొద్దు. ప్రేమించాలి, సహాయం చేయాలి, ఆదరించాలి, మర్యాదగా ఉండాలి, గౌరవించాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ఈ విధంగా శరీరాన్ని బట్టి ఇతరులకు ఆ విధంగా సహకరించే, సహాయం చేసి మనసున్న వారిగా ఉన్నాం తప్పితే మన తిండిని బట్టి ప్రేరేపించి మనల్ని ప్రలోభని బలహీనపరిచే వారితో జాగ్రత్త పెట్టాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. చూసారా? 20వ అధ్యాయం ప్రకటన చూడండి, 4వ వచనం చూడండి. 24 అంతటా సింహాసనంలో ప్రకటన 24 సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారికి యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం. కొంతమంది గుర్తుపెట్టుకోండి, యేసు గురించి సాక్ష్యం చెప్పిన వారు దేవుని వాక్యం నిమిత్తం జీవించిన వారు. ఇలాంటి వారు చనిపోయారు, ఇలాంటి వారిని చంపేశారు. పౌలు గారు శిరఛేదనం
చేశారు. పౌలు గారు భక్తిని ఏం చేశారు? తలకాయ అలాంటి వారు ఆత్మలను పరలోకంలో చూశారండి దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. అలాంటి వారు ఏం చేశారంట? చదివిట వారు ఎక్కడైతే చంపేశారు కానీ వారు ఎక్కడ దొరకడు? దేవుని దగ్గర నిత్యం జీవిస్తున్నారు. ఏ జీవితం కావాలి? క్షయిత కలిగిన ఏ జీవితం కావాలా? వేల సంవత్సరాలు జీవించిన ఆ జీవితం కావాలి. హల్లెలూయా. అర్థమవుతుంది బిడ్డ? దేవుని సాక్ష్యాన్ని బట్టి, సువార్తను బట్టి చనిపోయిన వారు దేవుడి సన్నిధిలో నిత్యం బతుకుతారు. యోహాను సువార్తలో 11:25 చూడండి. ఇలాంటి మనసు నీకు ఉండాలి. 11:25 ముగించేసుకున్న బిడ్డ. యోహాను సువార్త 11:25 దేవుడిని గుర్తు చేయడం జరిగింది. నా యందు యేసయ్య విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ లోకంలో చనిపోతారో వారు ఏం చేస్తారంట? బ్రతుకుతారు. ఆమేన్. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరికి చనిపోడు. అంటే పరలోకంలో మరణం అనేదే లేదు. ఇక్కడ విశ్వాసం చనిపోతే బతుకుతావు, బ్రతికిన తర్వాత నీకు మరణం అనేదే లేదు. ఇది నమ్మకం. నమ్ముతున్నారు లేదా? అది నమ్మేద ఆ నమ్మకానికి తగినట్టుగా ప్రవర్తించడం, జీవించడం నేర్చుకోవడం. అతైశ్వర్యంతో చూస్తున్నాను. నాకు పాయింట్ ఒకటి మంచిది. అది చూడండి. 24వ అధ్యాయం 44 చూడండి. 24:44 వచ్చాం. హల్లెలూయా. చూసారా ఏమన్నారంట? మీరు అనుకున్న గడియలో జరుగుతాయి కనుక పరిస్థితుల్లో మీరు సిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఏం సిద్ధంగా ఉండాలి? ఆ ఇద్దరిలో వెళ్ళిపోయినట్టుగా నువ్వు వెళ్ళిపోయే వ్యక్తిగా సిద్ధంగా విశ్వాసంలో ఉండాలి. జాగ్రత్తగా ఉండు. ఎవరైనా 15 పత్రాలు చూస్తాడు, ఎవరికి అవకాశం ఇవ్వకు. మాటల్లో పడిపోకు, ప్రవర్తనలో పడిపోకు, సహవాసంలో పడిపోకు, అలంకారంలో పడిపోకు, కోరికల్లో పడిపోకు, ఆశల్లో పడిపోకు. జాగ్రత్త పెట్టాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. నీ విశ్వాసాన్ని కాపాడుకు బిడ్డ. ఎన్ని రకాల పరిస్థితులు జాగ్రత్త పెట్టాడు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి ఈ విషయాన్ని బట్టి మీరు గమనించండి బిడ్డ. ఈ విషయాలు మీరు గమనించండి. మత్తయి సువార్త 23:23 చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. చూసారా? ఇక్కడ కొంతమంది ఇదో బ్యాచ్, ఇదో గుంపు. వీళ్ళు కొన్ని చేస్తున్నారు, కొన్ని విశ్వాసాన్ని విడిచిపెడతారంట, కనికరాన్ని విడిచిపెడతారంట, న్యాయాన్ని విడిచిపెడతారంట. కానీ ఏం చేస్తారంట? దశమ భాగాలు ఇస్తారంట. ఏమిస్తారు? దశమ భాగాలు ఇస్తారంట. అంటే కానుకలు ఇస్తారంట. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సి ఇస్తారు మంచిగా కొంతమంది. కానీ ఏం చేయాలంట? విశ్వాసం లేదంట వాళ్ళు. అదేంటది మరి ఇస్తారు కదా అంటే అది దానికి విశ్వాసాన్ని పొందే కదా. అది ఒక ఏదో ఆచార రూపంలో ఇస్తారంటారు. సాధారణంగా మనమే కాదు, మందిరానికి చాలా మంది వస్తారు. రాగానే చేస్తారు, ఆఖరికి 10 రూపాయలు కానుక వేసిపోతారు. కొంతమంది మందిలో నాకు వేరేస్తారు. ఆ ఏళ్ళలో కోరికలో 2 రూపాయలు పాలన వేసిస్తారు. హల్లెలూయా. అంతే కదా. ఇవన్నీ ఒక అంతస్తు, ఇది ఒక పరిస్థితులు. అలా కాదు. నీ విశ్వాసం విడిచిపెట్టేది అర్థం ఏంటంటే ఆ యొక్క భక్తికి తగిన ప్రవర్తన వారిలో. ఇవన్నీ చెయ్యాలి, దేవుడు ఇవన్నీ చెయ్యాలి. కానీ విశ్వాసాన్ని కూడా నువ్వు కాపాడుకో. సిద్ధపడు బిడ్డ, సిద్ధపడు. జాగ్రత్త, బలహీనపడకో.
పరిస్థితులు ఏం బాగలేదు, పరిస్థితులు ఏం బాగలేదు బిడ్డ. ఏం జరుగుతుందో తెలియదు, ఏ రకంగా దేవుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో తెలియదు. దయచేసి సిద్ధంగా ఉండు, కనికరం కలిగి ఉండు, న్యాయంగా ఉండు, దేవుడు చెప్పినట్టుగా జీవించు, సిద్ధంగా ఉండు. మత్తయి సువార్త 23:10 చూడండి. 23:10 25 చూడండి. 25:10 వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎవరో దేవుడు రాకడ వచ్చింది, దేవుడు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వెళ్ళారంట? దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఎవరు వెళ్ళారంట? సిద్ధపడి ఉన్న వాళ్ళు పెట్టు. ఇప్పుడు ఆ ఇద్దరిలో వెళ్ళాడు, మరి ఎలా ఉన్నట్టు? సిద్ధపడి ఉన్నాడు. ఇద్దరు స్త్రీల్లో ఒక స్త్రీ వెళ్ళిందంటే ఎలా ఉన్నట్టమే? అలా ఉన్నారు. సహవాసంగా మానద్దు, సంఘానికి మానద్దు, మందిరానికి మానద్దు, వాక్యాన్ని ధ్యానించడం మానద్దు, వాక్యం వినకుండా మానద్దు. వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడిని స్తుతించాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. లోకంలోకి ఉండొద్దు, లోకానుసారంగా ఉండొద్దు, లోకంలో పడిపోవద్దు, లోకానికి చోటివ్వద్దు. ఎంత మందిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కొత్త ఆకాశంలోకి, కొత్త భూమిలోనికి, ఆ కొత్త జీవితంలోకి మనం చేర్చాలనే ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు నా కొరకు నాను ఇది విషయం. హల్లెలూయా. హల్లెలూయా. అంతా ప్రేమించి ఆ రకంగా మనకి సహాయం చేసిన దేవుడికి ఎంత కృతజ్ఞతగా ఉందంట. ఉద్యోగం ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? రక్షణ ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? భూములు ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? రక్షణ ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? ఇల్లు ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? రక్షణ ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా ఉంటావా? హల్లెలూయా. అంటే రక్షణ అన్ని విషయాల కంటే విలువైనది. ఇచ్చిన రక్షణ బట్టి జీవితకాలం కృతజ్ఞతగా నువ్వు అంతే కదా. దేవుని మహిమగాక. అదొక బిడ్డ అర్థం చేసుకుంటాయి. సరైన రీతిలో సరైన అవగాహన కనుక లేకపోతే సాతాను గాడు వీళ్ళు నాటబడిన విత్తనాన్ని గుప్పుడి దొంగిలించడానికి ఏడు బయట కాసుకుంటున్నాడు. ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు తిందామని వస్తున్నాడు, అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. గతమైందిట వాక్యం నాటబడ్డాలి. ఇది ఏం చేయాలి? నువ్వు విత్తనాలు విత్తిన తర్వాత నీళ్లు పారిస్తావా, వదిలేస్తావా? మన నాపలో ఏం పారించాడు? ఏంటది? ఏమన్నా సోయా వచ్చాడు. వేసి చర్చకు వచ్చాడు. చర్చ అంటే ఇష్టవాడు. వచ్చిన తర్వాత ఒకటి అన్నాడు, ఏం చేశాడంటే విత్తనం వేసేస్తా అన్నాడు. నీళ్ళు పారించావా అంటే లేదు పారించా అన్నాడు. కోతులు వస్తా అన్నాడు. నీళ్లు పారించకపోతే ఏమవుతుంది? కోతులు వచ్చి ఏరుకుని తినేస్తాయట. అదే నీళ్లు పారిస్తే ఏమవుతుంది? దాంట్లో ఇరుక్కుపోయి మొలకనేది వచ్చేస్తుంది. నువ్వేం చేస్తావు అని అంటే మళ్ళీ వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ పైప్ లైన్ వేసుకుని నీళ్లు పారించి మళ్ళీ మొలకనేది తీసుకొచ్చాడు. హల్లెలూయా. విత్తనం నాటడం పడితే ఎంత ప్రాముఖ్యమో నాటబడిన విత్తనాన్ని ఏం చేయాలి? పెంచుకోవాలొద్దా? పెంచాలి. నీరు పోస్తూ ఉండాలి. నువ్వు పక్కనప్పుడు కలుపు మొక్కలన్నీ పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఆలోచన మొదలు పెడతా ఉంటాడు. ఆడేడు తగ్గి చేస్తారు. ఏం చేయాలి? పీకేసేవాడిగా కలుపు మొక్క తీసేస్తావా? నీ విశ్వాసాన్ని, నీ యొక్క భక్తిని, నీ యొక్క జీవితాన్ని నాశనం చేసి బలహీనపరిచే ప్రతి దాన్ని కలుపు మొక్కలు ఏం చేయాలి? ఉంచుకుంటే లాభం లేదు. ఉంచుకుంటే వాక్యం నీలో పని చేయదు బిడ్డ. విత్తనం వేసి పంట వస్తున్న ఆశపడిన నీవు కలుపు చేయకుండా తెలుసుకోవాలి. పంట వస్తుందా? లాభం ఉందా? కొట్టిన మందులు పంట శ్రమ అనే లాభం ఉందా? దేవుడు ఏమన్నాడు? ప్రభువు నుండి ప్రయాసం ఏం కాకూడదు, వ్యర్థము కాకుండా చూసుకోబెట్ట. నువ్వు వేసిన పంట నాశనం కాకుండా సరైన సమయాన్ని నీరు పెట్టు, సరైన సమయానికి మందేయి, సరైన సమయాన్ని కలుపుది. అప్పుడు దాని పంటను బట్టి ఎంతగానో ఆనందిస్తాం. నీ విశ్వాసంలో కూడా ఆ విధంగా ఆనందించబోతున్నాడు. దేవుడు మనం దీవించును గాక.
దయచేసి ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు గమనించండి. ఎక్కడ బలహీనులుగా ఉండకండి, ఎక్కడ బలహీనులుగా ఉండొద్దు. విశ్వాసాన్ని కాపాడుకోండి. చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టారు, చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టారు. సమయం లేదు. చాలా మంది విశ్వాసాన్ని విడిచిపెట్టి నశించిపోయిన దేవుడు చూస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి బిడ్డ. రెండో పేతురు 3వ అధ్యాయంలో చెప్పిన ఆ యొక్క 14, 13, 12 వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కొత్త ఆకాశము, కొత్త భూమి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. మీరు దానిలో వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశం నాశనం కాబోతుంది కనుక నాశనం కాబోయే వీటిలో మీరు ఉండకుండా నాశనం లేని ఆ యొక్క పరిస్థితిలో మిమ్మల్ని నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. నాశనంగానే ఆ యొక్క పరిస్థితుల్లోకి మీరు రావాలని చెప్పిన మాటలు బట్టి మీరు ఎలా జీవిస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. కలంకం లేని వారిగా ఉండండి. స్వచ్ఛంగా ఉండాలి విశ్వాసంలో. ప్యూరిటీ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి విశ్వాసంలో. నింద లేని వారుగా, అంటే నింద కొంచెం సాధారణంగా వేసే నిందలకు అవకాశం లేని వారిగా ఉండాలి. సహనము, శాంతము కలిగిన వ్యక్తులుగా మీరు ఉండాలి దేవుని దృష్టిలో. కోపం పనిచేయదు, ఆగ్రహం పనిచేయదు, ఆవేశం పనిచేయదు. వాటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. అనాలోచితంగా ఉండకో, ఆలోచన లేకుండా ఉండకో. నీ రక్షణ ఎంతో విలువైంది, ఆ రక్షణ కాపాడుకోమంటున్నాడు దేవుడు. ఇద్దరు వ్యక్తులు, కానీ ఒక వ్యక్తి వెళ్ళగలిగాడు, ఇంకొక వ్యక్తి విడిచిపెట్టబడ్డాడు. వాడు దురలవాటు ఉండొచ్చు, ఏ అలవాటు ఉండొచ్చు, కానీ అలవాట్లు ఈ వ్యక్తి లేపబడిన వ్యక్తి ఆ చెడు అలవాట్లు ఏ మాత్రం నేర్చుకోలేదు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తిని కాపాడుకున్నాడు, నీతిగా యథార్థంగా జీవించాడు. కనుక దేవుడు రాత్రిలో ఆ వ్యక్తి లేపబడ్డాడు. నువ్వు కూడా అలా ఉండాలి బిడ్డ. భయపడకు, జడియకు, బలహీనపడకు, అధైర్యపడకు, సందేహపడకు, అనుమానపడకు. సృష్టికర్త, సృష్టి అంతటిని కవర్ చేసిన ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అగ్నిగుండంలో రెండో మరణాన్ని నువ్వు పొందుకోకూడదు బిడ్డ. కనుక నీ క్రియలు జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఆ రెండో మరణం పొందుకోకుండా ఉండడానికి దేవుడు అవకాశం నీకే ఇచ్చాడు. నీ నోరు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ సహవాసం జాగ్రత్త. అన్ని విషయాలలో దేవుని అధికారాన్ని ఒప్పుకొని జీవించి బిడ్డ. ఏ భయపడకు, తొందరపడకు. పరిస్థితులు బట్టి అధైర్యపడకు. శోధన కొంతకాలంగా ఉంటుంది. దేవుడు నీకు సహాయం చేసి శోధనలో జయాన్ని ఇస్తాడు దేవుడు. నమ్మకముగా ఉండు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఆ యొక్క మాట నెరవేర్చబడుతుంది. సిద్ధపడి ఉండు, మెలకువగా ఉండు, కనిపెట్టుకుని ఉండు, జాగ్రత్తగా ఉండు. అలక్ష్యంగా ఉండకు, నిర్లక్ష్యంగా ఉండకు, అజ్ఞానంగా అవివేకంగా ఉండకు. ఆలోచన లేని వాడిగా ఉండొద్దు. జ్ఞానం కలిగిన వ్యక్తిగా, జ్ఞానవంతులుగా మీరు ఉండాలి బిడ్డ. ఏం తొందరపడద్దు. అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, పరిశుద్ధపరిచాడు, నీతినిచ్చాడు, సరైన మార్గంలో నడిపించాడు, సరైన త్రోవలో నడిపిస్తున్నాడు, నీకు తోడుగా ఉంటాడు. వెళ్ళాల్సిన చోటికి గమ్యస్థానం నిన్ను చేరుస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. అటు చూడద్దు, ఇటు చూడద్దు, దిక్కులు చూడద్దు, వెనకకి చూడద్దు, ఆగిపోవద్దు. ముందుకు కొనసాగాలి, గమ్యం వైపు కొనసాగాలి. అలయంగా ఇసుకగా కొనసాగే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధమైన మా యేసయ్య, భయంకర దేవా,